మాకు నెక్స్ట్ మంత్ డెలివరీ ఉంది, బొడ్డు తాడు స్టోరేజ్ ఎట్లా? ఇది మమ్మల్ని అందరూ కామన్గా అడుగుతున్న క్వశ్చన్. ఎందుకు కన్ఫ్యూషన్ ఉంది అంటే, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఈ స్టెప్స్ మనకు ఐడియా లేకపోవడం వల్ల. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఓన్లీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది డెలివరీ టైంలోనే చేయాలి. సో మీరేమన్నా ప్రిపరేషన్స్ కానీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేదా ఆ చేసే వాళ్ళు వచ్చి కిట్ తీసుకుని రెడీగా ఉండడానికి అయితేనేమి, ఇవన్నీ కోఆర్డినేషను బిఫోర్ డెలివరీ జరగాలి. ఎందుకంటే డెలివరీ అయ్యాక ప్లాసెంటా ఏదైతే తీస్తారో, అంటే ఆ కవచం, బిడ్డని కవచంలా కాపాడి ఉన్న ప్లాసెంటా ఎప్పుడైతే డెలివరీ తర్వాత బయటకు వస్తుందో, ఇంకా అది వేస్టేజ్ లాగా ఇన్ని రోజులు పారేసేవాళ్ళు. ఎప్పుడైతే బొడ్డు తాడు స్టోర్ చేయొచ్చు, దాంట్లో ప్యూర్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, అవి చాలా రకాలుగా ఉపయోగపడతాయని తెలిసినాక అంబిలికల్ కార్డ్ని స్టోర్ చేయడం మొదలుపెట్టారు. ఈ అంబిలికల్ కార్డు డెలివరీ అయిన ఇమ్మీడియట్గా దాంట్లో నుంచి స్టెమ్ సెల్స్ సపరేట్ చేసి స్టెరైల్గా వాటిని భద్రపరిచి తీసుకుపోయి ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసి స్టోర్ చేసుకుంటారు. ఇదంతా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ జరుగుతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారు, వారంలో డెలివరీ ఉంది, 4 రోజుల్లో డెలివరీ ఉంది, 2 రోజుల్లో డెలివరీ ఉంది, ఎట్లా చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏది మంచి కంపెనీ, ఇవన్నీ అప్పుడు అడుగుతున్నారు. దయచేసి మీకు ఆలోచన ఉంటే బెటర్ కొన్ని నెలల ముందే మీరు కనుక్కోండి, లేదా మాకు బేబీ అని కామెంట్ పెట్టండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాం. అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నాం. సో అవసరం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి, హెల్ప్ చేయండి.